ఉభయ గోదావరి జిల్లాలోని ఒక పల్లెటూరు. ఏరువాక మొదలైన సమయం. కాలువలు నిండుగా ప్రవహిస్తున్నాయి. ఆ ఊరిలో సత్తిబాబు అనే పేద రైతు కూలి, భార్య గంగమ్మ లేమిలోనూ ఇల్లు నెట్టుకొచ్చే ఇల్లాలు. ఆ ఊర్లో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కాలువలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. సత్తిబాబు పూరి గుడిసె పైకప్పు అక్కడక్కడా కారుతోంది. ఇంట్లో కరెంటు లేదు. వర్షం వల్ల 3 రోజులుగా సత్తిబాబుకు కూలీ పనులు లేవు. ఇంట్లో బియ్యం డబ్బా అడుగంటింది. పిల్లలు 2 ఆకలితో ఏడుస్తూ పడుకున్నారు. ఉదయం 6 గంటలు. సన్నగా వర్షం పడుతోంది. సత్తిబాబు గుమ్మలో కూర్చొని ఆకాశం వంక దిగులుగా చూస్తున్నాడు. గంగమ్మ ఒక పాత కంచం కడుగుతూ విసుక్కుంటోంది. ఏమండి, ఆ ఆకాశం వంక చూస్తూ ఉంటే కడుపు నిండుతుందా? 3 రోజులైంది పొయ్యి వెలిగి. నిన్న పక్కింటి పోలయ్య గారి భార్యను బతిమాలి ఒక గ్లాసు నూకలి తెచ్చి గంజి కాసి పిల్లలకు పోశాను. మనం బతకడానికి దారి ఏమైనా ఉందా? ఏం చేయమంటావే గంగమ్మ? ఈ వానతడికి ఏ రైతు పనులకు పిలవట్లేదు. నా కడుపు కూడా మాడిపోతోంది. పసివాళ్ల ముఖాలు చూస్తుంటే ప్రాణం తరుక్కుపోతోంది. ప్రాణాలు తరుక్కుపోతే లాభం లేదండి. షావుకారు సుబ్బయ్య దుకాణానికి వెళ్ళి అప్పు అడిగి కాసిన్ని బియ్యం, పప్పు తీసుకురండి. ఆ పక్కింటి పోలయ్య గారు చూశారా? నిన్న వానలోని వెళ్లి వలవేసి పెద్ద బొచ్చ చేప పట్టుకొచ్చాడు. వాళ్ళ ఇంట్లో నిన్నటి నుంచి చేపల పులుసు వాసన గుప్పుమంటోంది. మన పిల్లలు ఆ వాసన పీల్చుకుని గాలి మింగుతున్నారు. మీరు కూడా వెళ్ళి ఆ కాలువలో వలవేసిరండి. షావుకారు సుబ్బయ్య దగ్గరికి అప్పుకి వెళ్తే వాడు మనల్ని కుక్కను చూసినట్లు చూస్తాడే గంగమ్మ. నువ్వేం కంగారు పడకు. నాకేం చేత కాదా చేపలు పట్టడం? ఈ వానలోనే వెళ్తాను. కాలువలో పెద్ద వల వేస్తాను. ఈరోజు పిల్లలకి నాటుకోడిని మించిన చేపల పులుసు చేసి పెట్టు. ఆ మాటలకు గంగమ్మకు కాస్త ధైర్యం వచ్చింది. సత్తిబాబు పాత గోనె సంచి తలకు కప్పుకుని భుజాన వలవేసుకుని కాలువ గట్టువైపు బయలుదేరాడు. కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. అక్కడే గొడుగు వేసుకుని ఉన్న పోలయ్య సత్తిబాబును చూసి నవ్వాడు. ఏంట్రా సత్యబాబు, ఈ వానలో దెయ్యంలా వచ్చావు? అసలే నీకు చలి పడదు, మంచాన పడతావు. చలి కంటే ఆకలి మంట చాలా పెద్దది పోలయ్యన్న. పిల్లలు ఇంట్లో పస్తులున్నారు. నా అదృష్టం బాగుండి ఏదో ఒక చేప పడకపోతుందా అని. చేపలా? నీ మొహం కాలువలో ఉధృతి చూసావా ఎంత ఉందో? ఇక్కడ చేపలు దొరకవు, కప్పలు దొరుకుతాయి. నిన్న నేను వేసినప్పుడు అదృష్టం కొద్దీ ఒకటి తగిలింది అంతే. నువ్వు ఈ వాన్లో తడవటం తప్ప ఇంకేం లాభం లేదు. ఇంటికి వెళ్ళిపో. నీకు తగిలినప్పుడు నాకెందుకు తగలదన్నా? దేవుడు నా పిల్లల ఆకలి చూస్తాడు. నువ్వు చూస్తుండు, నా వలకి ఎంత పెద్ద చేప పడుతుందో. సత్తిబాబు వల విసిరాడు. అరగంట ఎదురు చూశాడు. వల కొద్దిగా కదిలినట్లు అనిపించింది. వల బయటకు లాగితే అందులో ఒక పాత చెప్పు, 2 ప్లాస్టిక్ కవర్లు పడ్డాయి. పోలయ్య పగలబడి నవ్వాడు. చూసావా సత్యబాబు, ఆ చెప్పు రొయ్యను వండుకొని తిను, నేను వెళ్తున్నాను. పోలయ్య వెళ్ళిపోయాడు. సత్తిబాబుకు ఏడుపు వచ్చేసింది. చలికి శరీరం వణుకుతుంది. కాని పిల్లల ముఖాలు గుర్తొచ్చాయి. సాయంత్రం దాకా ఆ వానలో తడిసిన సత్తిబాబుకి ఒక్క చేప కూడా పడలేదు. నిరాశగా ఇంటి దారి పట్టాడు. చేపలు పడకపోవడంతో సత్తిబాబుకు ఇంటికి వెళ్లడానికి ధైర్యం చాలేదు. పిల్లలు ఆకలితో ఏడుస్తారని తెలుసు. గత్యంతరం లేక ముఖం చిన్నబుచ్చుకొని షావుకారు సుబ్బయ్య కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళాడు. షావుకారు కొట్టు సుబ్బయ్య లెక్కలు రాసుకుంటున్నాడు. సత్తిబాబు చేతులు కట్టుకుని వణుకుతూ నిలబడ్డాడు. షావుకారు గారు, వానలకి పనులు లేవు. ఇంట్లో పిల్లలు పస్తులున్నారు. దయచేసి ఒక 2 కిలోల బియ్యం, కాస్త పప్పు, ఉప్పు అప్పుగా ఇవ్వండి అయ్యా. రేపో ఎల్లుండో పని దొరకగానే మీ బాకీ తీర్చేస్తాను. ఏంట్రా సత్యబాబు, అసలే నీ పాత బాకీ 20 రూపాయలు ఉంది. దానికే దిక్కులేదు. ఇప్పుడు మళ్ళీ అప్పు అడుగుతున్నావు. నాదేమైనా ధర్మసత్రం అనుకున్నావా ఏంటి? అలా అనకండి అయ్యా. పిల్లలు ఏడుస్తున్నారు. రేపు ఖచ్చితంగా కాలువలో వలవేసి ఏ చేపలో పట్టి అమ్మైనా సరే మీ అప్పు తీరుస్తాను. నా మీద నమ్మకం ఉంచండి షావుకారు గారు. సరే సరే, ఇదిగో కిలో బియ్యం, పప్పు. రేపటికల్లా నా డబ్బులు నా చేతికి రాకపోతే నీ వల లాక్కొని అమ్ముకుంటాను. జాగ్రత్త. అలాగేనయ్యా, మీ దయ అని సత్తిబాబు ఆ సరుకులు తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రికి గంగమ్మ గంజి కాసి పిల్లలకు పెట్టింది. నాన్న, పోలయ్య మామ పెద్ద చేప తెచ్చాడంట కదా, నువ్వు చేపలు తేలేదా? అవును నాన్న, నాకు చేపల పులుసు కావాలి. ఈ గంజి నీళ్లు తాగలేకపోతున్నాను.
రేపు ఖచ్చితంగా తెస్తానురా కన్నా. ఎంత వాన వచ్చినా సరే నీకోసం పెద్ద చేప పట్టుకొస్తాను. మరుసటి రోజు ఉదయం వర్షం కాస్త తగ్గింది. సత్తిబాబు పౌరుషంగా ఈరోజు ఎలాగైనా చేపలు పట్టాలన్న కసితో కాలువ మలుపు తిరిగే జమ్ముగడ్డి దగ్గరికి వెళ్ళాడు. సుబ్బయ్య మాటలు అతని చెవిలో మారుమోగుతున్నాయి. సత్తిబాబు జాగ్రత్తగా వల విసిరాడు. 10 నిమిషాల తర్వాత వల కదిలినట్లు అనిపించింది. వల చాలా బరువుగా ఉంది. తన బలాన్నంతా ఉపయోగించి వలను గట్టుకు లాగాడు. అందులో ఒక పెద్ద బొచ్చ చేప, కనీసం 3 కిలోల బరువు ఉంటుంది. అది వలలో గిలగిలా కొట్టుకుంటోంది. దొరికిందిరా దేవుడా! నా పిల్లల ఆకలి తీరింది. ఈ చేపను కూర వండితే ఇంట్లో 2 రోజులు పండగే. సత్యబాబు సంతోషానికి అవధులు లేవు. ఆ చేపను గట్టిగా పట్టుకుని తన సంచిలో వేసుకుని ఇంటివైపు పరుగు తీశాడు. సత్యబాబు ఇంటికి వెళ్లేదారిలో ఊరి పెద్ద భూషయ్య గారు తన ఇంటి బయట కుర్చీలో కూర్చుని పేపరు చదువుతున్నాడు. సత్యబాబు ఆ పెద్ద చేపను పట్టుకుని వెళ్లడం ఆయన కంట పడింది. ఒరే సత్యబాబు, ఆగాగు. ఏంట్రా సంచిలో? చేపయ్యా బాబు, పెద్ద బొచ్చ. పిల్లలు ఆకలితో ఉంటే పట్టుకొచ్చాను. అరరే, భలే ఉంది. 3 కిలోల పైనే ఉంటుంది. సత్యబాబు, ఈరోజు మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు. మా వాళ్లకి చేపల కూర అంటే ప్రాణం. ఆ చేపను నాకు ఇచ్చేయి. అయ్యా వద్దు బాబు, నా పిల్లలు 2 రోజులుగా పస్తులున్నారు బాబు. ఈరోజు చేపను తెస్తానని మాట ఇచ్చాను బాబు. పిచ్చివాడా, నేను ఊరికే అడగట్లేదురా. ఈ చేపకు సంతలో 25 రూపాయలు ఉంటుంది. నేను నీకు 100 రూపాయలు ఇస్తాను. ఆ డబ్బుతో నువ్వు మీ ఇంటికి వారానికి సరిపడా బియ్యం, పప్పు, ఉప్పు, సరుకులు కొనుక్కోవచ్చు. చేప ఉంటే ఒక్క పూట తింటావు. చేపను వదులుకుంటే నీ కష్టాలన్నీ తీరుతాయి. ఆలోచించుకో. 100 రూపాయలు అనగానే సత్యబాబు ఆగిపోయాడు. షావుకారు అప్పు తీరిపోతుంది. వారం రోజులకు సరిపడా సరుకులు వస్తాయి. పిల్లలకు ఒక పూట చేపల కూర కంటే వారం రోజులు కడుపు నిండా భోజనం ముఖ్యమని భావించాడు. సరే బాబు, మీ ఇష్టం. సత్యబాబు ఆ ప్రాణంతో ఉన్న చేపను ఊరి పెద్దకిచ్చేసి 100 రూపాయలు తీసుకున్నాడు. సత్యబాబు నేరుగా షావుకారు సుబ్బయ్య కొట్టుకు వెళ్లాడు. తన పాత అప్పు, నిన్నటి అప్పు అంతా కలిపి 70 రూపాయలు చెల్లించాడు. మిగిలిన 30 రూపాయలతో బియ్యం, పప్పు, నూనె కొనుక్కొని పెద్ద సంచి భుజాన వేసుకుని ఇల్లు చేరాడు. సత్యబాబు ఇంటి తలుపు తట్టాడు. పిల్లలిద్దరూ ఆశగా పరిగెత్తుకుంటూ వచ్చారు. నాన్నా నాన్నా, చేప తెచ్చావా? నేను చూస్తాను, చూపించు. గంగమ్మ గుమ్మంలోకి వచ్చి సరుకుల సంచి చూసి ఆశ్చర్యపోయి, ఏమండి, ఇవేంటి చేపలు తేకుండా ఈ సరుకులు తెచ్చారేంటి? ఇన్ని బియ్యం కొనడానికి డబ్బులెక్కడివి? చూసావా గంగమ్మ, ఆ గంగమ్మ తల్లి మనల్ని కరుణించింది. ఈరోజు వలలో పెద్ద బొచ్చ చేప పడింది. కానీ ఆ పెద్ద చేపను ఊరి పెద్ద భూషయ్య గారికి అమ్మితే 100 రూపాయలు వచ్చాయి. ఆ డబ్బులతో షావుకారు అప్పు తీరింది. మనకు వారం రోజుల సరుకులు వచ్చాయి. మన కష్టాలు తీరాయి గంగమ్మ. ఆ మాటలు వినగానే పిల్లలిద్దరూ ముఖాలు వేలాడేసుకుని ఏడుపు మొదలుపెట్టారు. నాకు అన్నం వద్దు నాన్న, నాకు చేపే కావాలి. నిన్న కూడా నువ్వు మోసం చేశావు, ఇవాళ కూడా మోసం చేశావు. నువ్వు అసలు మంచి నాన్నవి కావు. అవును నాన్న, నువ్వు అబద్ధం చెప్పావు. పోలయ్య మామ వాళ్ల పిల్లలే అదృష్టవంతులు. వాళ్ల నాన్న రోజూ చేపలు తెస్తాడు. అలా అనకండిరా కన్నా. ఏమండి, మీరు చేసింది కరెక్టే. అప్పుల బాధ తప్పింది, దరిద్రం వదిలింది. కాని ఈ పసిపిల్లలు నిన్నటి నుంచి నాన్న చేప తెస్తాడు, అమ్మ కూర వండుతుంది అని ఆశగా కూర్చున్నారు. వాళ్ళు కన్నీళ్లు చూస్తుంటే నాకు ముద్ద దిగట్లేదు. డబ్బులు వచ్చినా ఇంట్లో పండుగ వాతావరణం లేదు చూసారా? పిల్లల ఏడుపు చూసి మనసు తరుక్కుపోతూ, ఏడవకండిరా, మీ నాన్న మాట తప్పాడురా. ఈరోజు అప్పు తీరకపోతే ఆ షావుకారు నా వల లాక్కునేవాడు. రేపు పొద్దున్నే మీ నాన్న మళ్లీ వెళ్తాడు. రేపు దొరికిన చేపలను ఎవరికీ అమ్మను, మీకే తెస్తాను. ఎంత డబ్బు ఇచ్చినా ఇవ్వను. ఇది నా మీద ఒట్టు అని మరుసటి రోజు ఉదయం వర్షం పూర్తిగా వెలిసింది. ఆకాశం నిర్మలంగా ఉంది. సత్యబాబు ఉత్సాహంగా వల తీసుకుని వెళ్ళాడు. అప్పుల భారం లేకపోవడంతో వాడి మనసు ప్రశాంతంగా ఉంది. పిల్లల మీద వేసిన ఒట్టు అతనికి కొండంత బలాన్నిచ్చింది. సత్యబాబు కాలువలో వల విసిరాడు. దేవుడు ఆ పేదవాణ్ణి కరుణించాడు. గంట తిరిగేసరికి వలలో 3 మంచి సైజులో ఉన్న కొర్రమీను చేపలు పడ్డాయి. ఆహా, కొర్రమేన్లు. నిన్న పోయింది బొచ్చె చేప అయితే ఈ రోజు దొరికింది రాజుల్లాంటి కొర్రమీన్లు. నా పిల్లల అదృష్టం అనుకుని సత్యబాబు ఆనందంగా ఆ చేపలను తీసుకుని ఇంటికి పరుగు తీశాడు.
మధ్యాహ్నం సమయం సత్తిబాబు చేపల్ని తీసుకుని రాగానే పిల్లలు గంతులు వేశారు. గంగమ్మ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. గంగమ్మ సంతోషంగా చేపల్ని తీసుకుంటూ, అబ్బా ఎంత బావున్నాయో, మీరు కాళ్ళు కడుక్కుని కూర్చోండి, అరగంటలో పులుసు మరిగిపోతుంది. గంగమ్మ పొయ్యి వెలిగించింది. మట్టి కుండలో నూనె వేసి ఉల్లిపాయలు వేయించి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, చింతపండు పులుసు దట్టించి ఆ కొర్రమీను చేపలను వండింది. ఆ వాసన వీధి చివరిదాకా గుప్పుమంది. పోలయ్య కూడా ఆ వాసనకి ఇటువైపే చూస్తున్నాడు. మధ్యాహ్నం 2 గంటలు. ఒక పెద్ద పళ్ళెంలో అన్నం, ఎర్రటి చేపల పులుసు. సత్తిబాబు, గంగమ్మ, పిల్లలు చుట్టూ కూర్చున్నారు. నాన్న, కూర సూపర్ ఉంది. అమ్మ భలే వండింది. పోలయ్య మామ తెచ్చిన చేప కంటే మన చేపే పెద్దది. అవును నాన్నా, చేపల పులుసు భలే ఉంది. అవునరా కన్నా, కడుపు నిండా తినండిరా. మీకు ఏది కావాలంటే అది మీ నాన్న తెస్తాడు. చూసారా వాళ్ళ సంతోషం, మొక్కల్లో ఎంత ఆనందం ఉందో. అవునే గంగమ్మ, మొన్నటిదాకా ఆ షావుకారు సుబ్బయ్య అప్పు ఎప్పుడు తీరుస్తానో, మిమ్మల్ని ఆకలితో ఎలా పడుకోబెట్టాలో అన్న భయం నా గుండెను పిండేసింది. ఇప్పుడు ఆ అప్పుల బాధ పూర్తిగా పోయింది. నా మనసు తేలికైంది. ఇప్పుడు ఆ బాధలన్నీ తీరిపోయాయి కదా. అవును, ఇంట్లో వారం రోజులకు సరిపడా బియ్యం, పప్పులు నిండుగా ఉన్నాయి. వాటన్నిటికీ మించి నా ప్రాణమైన మీరు ఎంతో ఆశగా ఎదురుచూసిన ఈ వేడివేడి కొర్రమీను చేపల పులుసు మన కంచాల్లో కొలువు తీరింది. ఇంతకంటే ఒక మనిషికి ఏం కావాలి? గంగమ్మ నవ్వుతూ ఒక పెద్ద చేప ముక్క వేస్తూ, మీ ప్రేమకి కష్టానికి ఈ ముక్క మీకే సొంతం, తినండి. ఆ పూరి గుడిసెలో ఆకలి తీరిన సంతోషం, వెచ్చదనం నిండిపోయాయి. ముందు చూపుతో అప్పులు తీర్చుకోవడం, ఆ తర్వాత కుటుంబాన్ని సంతోషపెట్టడం ఆ పేదవాడి బాధ్యతకు అద్దం పట్టాయి. కష్టపడితే ప్రకృతి ఎప్పుడూ పేదవాడి కడుపు మార్చదు అని సత్తిబాబు నిరూపించాడు. ఆ వర్షంలో పేదవాడి చేపల వేట వాళ్లకు ఒక మధురమైన జ్ఞాపకమైంది. సూర్యాపురం అనే పల్లెటూరులో సుబ్బమ్మ అనే వయసు పైబడిన ముసలమ్మ ఉండేది. ఆమె బుర్ర మాత్రం చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఆమె కొడుకు ప్రకాశం, కోడలు కాంతం. కాంతంకి అత్తగారంటే మహా చిరాకు. ముసలిది ఇంట్లో ఏ పని చేయదు, ఊరికే కూర్చొని తింటోంది అని వెక్కిరిస్తుంటుంది. సుబ్బమ్మ మోకాళ్ల నొప్పుల వల్ల ఇంట్లోనే ఒక మూల మంచం మీద పడుకుని ఉంటుంది. సుబ్బమ్మకు కోడలు చేసే కమ్మటి ముద్దపప్పు, గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం. కాని కాంతం మాత్రం అత్తగారికి ఎప్పుడూ రాత్రి మిగిలిన చద్దన్నం పెడుతూ తాము మాత్రం వేడివేడి అన్నం తినేవారు. సుబ్బమ్మ మంచం మీద కూర్చుని ఆకలితో కడుపు నిమురుకుంటూ ఉంటుంది. కాంతం వంటగదిలో నుంచి వస్తూ ఒక పాత కంచంలో చద్దన్నం, పల్చటి మజ్జిగ తీసుకుని వచ్చి అత్తగారి మంచం పక్కన ఉన్న చిన్న బల్ల మీద తప్పుమని పెడుతుంది. ఏంటే కాంతం, మళ్ళీ చద్దన్నమేనా? పొద్దున్నే వంటగదిలో నుంచి గోంగూర పచ్చడి తాలింపు వాసన భలేగా వచ్చిందే. నాకు ఆ పచ్చడి వేసుకుని కాస్త వేడన్నం తినాలని నాలుక లాగేస్తోంది. ఆ ముద్దపప్పు, పచ్చడి కొద్దిగా తీసుకురావే. మీకెందుకు అత్తయ్య వేడివేడి అన్నం, పచ్చళ్ళు? ఆ పచ్చళ్ళలో ఉప్పు, కారం దట్టించాను. మీకు బీపీ, గ్యాస్ వస్తే ఆస్పత్రికి ఎవరు తీసుకెళ్ళాలి? ముసలి ప్రాణం ఏదుంటే అది తినేసి పడుకోవాలి కాని కోరికలకు ఏమీ తక్కువ లేదు. ఆయన పొద్దున్నే వండిన వేడి అన్నం అంతా ఏమైనా మీ కొడుకే తిన్నాడు. ఇక మిగిలింది ఈ చద్దన్నమే. ఇది తింటే తినండి, లేకుంటే ఆ కుక్కకు పారేస్తాను. ఏంటే కాంతం, అమ్మతో ఆ మాటలు? ఇంకొద్దిగా వండి పెట్టొచ్చు కదా. మీరు నోరు ముయ్యండి. నాకేమైనా 10 చేతులున్నాయా ఏంటి? పొద్దస్తమానం ఆ పొయ్యి ముందు పడి ఉడకడానికి? పనికిరాని ప్రాణాలకు సేవలు చేయడం నా వల్ల కాదు. సుబ్బమ్మ కళ్ళు చెమర్చాయి. కొడుకు తనని కాపాడలేకపోతున్నాడని ఆమెకు అర్థమైంది. మారు మాట్లాడకుండా ఆ చద్దన్నమే తిని నీళ్లు తాగి పడుకుంది. కాంతం ఆమెను పనికిరాని వస్తువులా చూస్తున్నందుకు లోపల కుమిలిపోయింది సుబ్బమ్మ. మరుసటి రోజు ఉదయం ప్రకాశం, కాంతం పక్క ఊర్లో పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది. వాళ్లు తిరిగి రావడానికి రాత్రవుతుంది. ఇంట్లో 10,000 రూపాయలు బీరువాలో ఉన్నాయి. పెళ్లికి వెళ్లే ముందు కాంతం ఆ డబ్బుల గురించి కంగారు పడింది. ఏమండి, మనం రాత్రి వరకు రాం కదా, ఈ 10,000 రూపాయల డబ్బు బీరువాలో పెడితే నాకు భయంగా ఉందండి. దొంగల భయమా? మన గడపలు గట్టివేలే, ఏమీ కాదు. దొంగల భయం కాదండి, మీ అమ్మగారి భయం. ముసల్ది మహా కిలాడిది. రోజంతా ఇంట్లో ఒంటరిగా ఉంటుంది కదా. ఎక్కడ తాళాలు వెతికి పట్టుకుని ఈ 10,000 రూపాయలు తీసి పక్కింటి వాళ్లకు దానం చేస్తుందోనని నాకు అనుమానంగా ఉంది. ఆవిడ కన్ను దీనిమీద పడకుండా ఎక్కడో ఒకచోట
నేను దాచేస్తాను. సర్లే, నీ ఇష్టం. ఎక్కడ పెడుతున్నావో మర్చిపోకు మళ్ళీ. కాంతం ఆ 10,000 రూపాయలను ఒక గుడ్డలో కట్టి ఆ మూటను తీసుకెళ్లి వంటగదిలో ఉన్న ఒక పెద్ద స్టీల్ బియ్యం డబ్బా అడుగున ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టింది. పైన మళ్లీ బియ్యం పోసేసింది. కాని అదంతా నిద్రపోతున్నట్లు నటిస్తున్న సుబ్బమ్మ సగం తెరిచిన కళ్లతో గమనిస్తూనే ఉంది. ఓహో, నా కళ్ళు కప్పి నా ఇంట్లోనే డబ్బులు దాస్తుందా ఈ గర్విష్టి అని సుబ్బమ్మ మనసులో నవ్వుకుంది. మధ్యాహ్నానికి కాంతం, ప్రకాశం ఇద్దరూ పెళ్లికి పక్క ఊరికి బయలుదేరి వెళ్లిపోయారు. సుబ్బమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ రోజు రాత్రి 11 గంటలు. సూర్యాపురం ఊరంతా గాఢ నిద్రలో ఉంది. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. సుబ్బమ్మ ఇంటి తలుపులు గడియపెట్టుకుని లోపల పడుకుంది. ప్రకాశం వాళ్లు పెళ్లికి వెళ్లారని, ఇంట్లో ముసల్ది మాత్రమే ఉందని ఊర్లో తిరిగే గజదొంగ కత్తి కాశీకి ముందే తెలుసు. ఆ పెంకుటింటి కప్పు పెంకులు తీసి వాడు నెమ్మదిగా ఇంట్లోకి దూకాడు. హాలులో చిమ్మ చీకటి. కత్తికాసి నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. టప్పుమని వాడి కాలు తగిలి ఒక చిన్న ఇత్తడి గ్లాసు కింద పడింది. ఆ చిన్న శబ్దానికే సుబ్బమ్మకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే చీకట్లో ఒక ఆకారం అటూ ఇటూ తిరుగుతోంది. సుబ్బమ్మకు గుండె ఆగిపోయినంత పనైంది. దొంగ పడ్డాడు. ఇప్పుడు నేను కేకలు వేస్తే వీడు నన్ను చంపి బీరువా పగలగొట్టుకుని పోతాడు. నా కోడలు కష్టపడి దాచిన ఆ 10,000 పోతే నా మీదే నింద వేస్తుంది. వీడికి బుద్ధి చెప్పాలి అని క్షణాల్లో సుబ్బమ్మ బుర్ర వేగంగా పనిచేసింది. ఒక అద్భుతమైన నాటకం మొదలుపెట్టింది. ఒరే ప్రకాశం, పెళ్లి నుండి అప్పుడే వచ్చావట్రా నాయనా? చీకట్లో ఏంట్రా అలా నిలబడ్డావు? దీపం వెలిగించరా? కత్తికాసి ఆ ముసలావిడ ఆడిన మాటలకు వాడి బుర్రలో వేరే ఆలోచనలు రేకెత్తించాయి. అరెరే, ఈ ముసలి నన్ను దొంగ అనుకోలేదు, తన కొడుకు ప్రకాశం అనుకుంటోంది. దీనికి కళ్ళు సరిగ్గా కనిపించవు కాబోలు. భలే భలే, ఇదే మంచి ఛాన్స్. నేను దొంగని తెలిస్తే అరుస్తుంది, ఊరు నిద్రలేస్తుంది. అదే కొడుకులా నాటకం ఆడితే ఈ ముసల్దాని చేతి బీరువా తాళాలు ఎక్కడున్నాయో చెప్పించి నా పని ఈజీగా కానియొచ్చు. అవునమ్మా, నేనే ప్రకాశాన్ని. కరెంటు పోయిందమ్మా, లాంతరు వెలిగిద్దామంటే అగ్గిపెట్టే దొరకట్లేదు. నువ్వు పడుకో. పడుకోవడమా? ఏంట్రా నా మొహం పడుకునేది? ఈరోజు మీ పెళ్ళాం చేసిన పనికి నాకు కడుపు రగిలిపోతోందిరా. నాకేమాత్రం ఇష్టం లేని చద్దరిని పెట్టి నేను అడిగిన గోంగూర పచ్చడి నూరకుండానే, కనీసం ముద్దపప్పు కూడా చేయకుండానే దర్జాగా పెళ్లికి వెళ్ళిపోయింది. నా నాలుక చచ్చుబడిపోతోందిరా. నాకిప్పుడు ఆ పచ్చడి తినాలనిపిస్తోంది. అయితే రేపు పొద్దున్నే తినొచ్చు కదమ్మా, పడుకో. నోర్ముయ్, నువ్వొచ్చావుగా, వెంటనే వంటగదిలోకి వెళ్ళు. ఆ మూలన రాతిరోలుంది. అందులో ఎండుమిరపకాయలు, గోంగూర వేసి గట్టిగా మెత్తగా నూరు. ఆ తర్వాత నాకు అన్నం పెట్టి నువ్వు పడుకో. దొంగకు బుర్ర పాడైపోయింది. ఏంటి నేనా పచ్చడా? ఈ ముసల్దేంటి నా చేత పచ్చళ్ళు నూరిస్తోంది అని వాడికి పిచ్చెక్కిపోయింది. కాని అలికిడి చేస్తే ఎక్కడ జనం వస్తారో అని భయపడి గత్యంతరం లేక వంటగదిలోకి వెళ్లాడు. చీకట్లో వంటగదిలోకి వెళ్లి రాతిరోలు వెతుక్కుని అందులో గోంగూర, మిరపకాయలు వేసి దంచడం మొదలుపెట్టాడు. ఎంత కర్మరా దేవుడా ఇది! ఊరంతా నిద్రపోతుంటే నేనొచ్చి ఇంట్లో పచ్చళ్ళు నూరుతున్నాను. నా దొంగతనాల చరిత్రలోనే ఇది పెద్ద మచ్చరా నాయన. టక్ టక్ అని రోకలి సౌండ్ వస్తోంది. ఆ సౌండ్ వింటూ సుబ్బమ్మ మంచం మీద కూర్చుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటోంది. రే ప్రకాశం, ఆ పచ్చడి నూరడమయ్యాక మీరు లేరని, ఎవరైనా దొంగలు పడతారని బీరువాలోని డబ్బులు అక్కడే ఉన్న స్టీల్ డబ్బాలో పెట్టాను. రేపు పొద్దున్నే వడ్డీవాడికి ఇవ్వాలి. అవి తీసి బీరువాలో పెట్టు. కత్తి కాసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. అమ్మయ్య, పచ్చడి నూరిన కష్టానికి 10,000 బహుమతి అన్నమాట. ఈ ముసల్దాన్ని తెలివేముందులే అని రోకలి పక్కన పడేసి చీకట్లో కళ్ళు పెద్దవి చేసుకుని ఆ స్టీల్ డబ్బా మూత తీశాడు. 10,000 రూపాయల కట్టలు తగులుతాయని ఎంతో ఆత్రంగా 2 చేతులు డబ్బా అడుగు దాకా పెట్టాడు. కత్తికాసి కంగారుగా చేతులతో తడుముకుంటూ, అబ్బా, ఏంటి ఈ డబ్బాలో మెత్తటి పొడిలాగా ఉంది? డబ్బులెక్కడున్నాయి? ఏమీ తగలకపోవడంతో విసుగ్గా చేతులు బయటకు తీశాడు. వేసవికాలం, పచ్చడి నూరిన అలసడ కావడంతో ముఖమంతా చెమటలు పట్టి ఉన్నాయి. వాడు ఆలోచించకుండా కారం పొడి అంటుకున్న ఆ 2 చేతులతో తన కళ్ళను మొహాన్ని గట్టిగా తుడుచుకున్నాడు. అంతే, మరుక్షణం ఆ కారం ఘాటు వాడి కళ్లల్లోకి, ముక్కుల్లోకి వెళ్ళిపోయింది.
అమ్మో అమ్మో కారం మంట మంట నా కళ్ళు నా కళ్ళు మండిపోతున్నాయి చచ్చిపోతున్నా దేవుడా నీళ్ళెక్కడున్నాయి అలా అరుస్తున్న సమయంలో సుబ్బమ్మ చకచక మంచం మీద నుంచి దిగి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి వంటగది తలుపును బయట నుండి గడియ పెట్టేసింది. సుబ్బమ్మ పెద్దగా అరుస్తూ, ఒరే దొంగ వెధవా, నాకు కళ్ళు కనపడవు చెవులు వినపడవు అనుకున్నావా? నా ఇంట్లోనే చొరబడి నాతోనే నాటకాలు ఆడతావారా? ఎవరక్కడా? మా ఇంట్లో దొంగలు పడ్డాడోయ్, రండి రండి అని అరుస్తుంది. సుబ్బమ్మ అరుపులకు, లోపల దొంగ వేస్తున్న కేకలకు చుట్టుపక్కల ఇళ్లలో నిద్రపోతున్న జనాలు పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైంది సుబ్బమ్మ? ఏంటి వంటగదిలోంచి అలా అరుపులు వినిపిస్తున్నాయి? ఒక గజ దొంగ పడ్డాడు నాయనా. వాడికి కారపు ముద్ద పెట్టి తలుపులు గడియ వేశాను, వెళ్ళి పట్టుకోండి. జనం తలుపు తీసి లోపలికి వెళ్లేసరికి కత్తి కాసి కళ్లలో కారం పడి నేల మీద పడి ఏడుస్తూ గిలగల్లాడుతున్నాడు. జనం వాణ్ణి పట్టుకుని 4 తగిలించి తాడుతో కట్టేసి ఉదయాన్నే పోలీసులకు అప్పగించారు. సుబ్బమ్మ తెలివితేటలను చూసి ఊరంతా ఆశ్చర్యపోయారు. ఉదయం 8 గంటలైంది. ప్రకాశం, కాంతం పెళ్లి నుంచి ఇంటికి తిరిగి వస్తున్నారు. దారిలోని వాళ్లకు తమ ఇంట్లో దొంగ పడ్డాడని ఊరి జనం ద్వారా తెలిసింది. కాంతం గుండె ఆగిపోయినంత పనైంది. అయ్యో, బీరువ కాదు కదా, నేను బియ్యం డబ్బాలో దాచిన 10,000 రూపాయలు దొంగ ఖచ్చితంగా పట్టుకుపోయి ఉంటాడు. మన బతుకు రోడ్డున పడినట్లే అని ఏడ్చుకుంటూ పరుగు పరుగున ఇంటికి వచ్చింది. హాలులో సుబ్బమ్మ ప్రశాంతంగా కుర్చీలో కూర్చుని ఉంది. కాంతం, ప్రకాశం కంగారుగా లోపలికి వచ్చారు. అత్తగారు, దొంగ పడ్డాడట కదా, నా 10,000 రూపాయలు, ఆ బియ్యం డబ్బాలో దాచిన డబ్బులు ఏమయ్యాయి? సుబ్బమ్మ తన మంచం కింద ఉన్న గుడ్డమూట తీసి కాంతం చేతిలో పెడుతూ, ఇదిగోవే కాంతం, నీ డబ్బు భద్రంగానే ఉంది. నువ్వు దాచిన చోట పెడితే ఎప్పుడూ పోయేది. నేను దాన్ని ముందే తీసి నా మంచం కింద దాచాను. ఆ డబ్బా నిండా కారం పోసి పెట్టాను. ఆ కారమే ఈరోజు ఆ దొంగ కళ్ళు మూసేసింది. కాంతం ఆ మూట విప్పి చూసుకుంది. అందులో 10,000 రూపాయలు సురక్షితంగా ఉన్నాయి. ప్రకాశం కూడా ఆనందంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఆ మాటలు వినగానే కాంతం ముఖంలో నెత్తురు చుక్కలేదు. అత్తగారిని ఎంత చులకన చేసిందో తలుచుకుని ఆమె గుండె బరువెక్కింది. నన్ను క్షమించండి అత్తయ్య, దయచేసి నన్ను క్షమించండి. నేను మహాపాపిని. మీరు ముసలివాళ్లైపోయారు. మీ వల్ల ఏమీ కాదని, ఊరికి తిని కూర్చుంటున్నారని మిమ్మల్ని ఎంతో చులకన చేశాను. కనీసం కడుపు నిండా మీకు వేడి అన్నం కూడా పెట్టలేదు. చద్దన్నం పెట్టి అవమానించాను. అవునమ్మా, నా కళ్ళ ముందే కాంతం నిన్ను అవమానిస్తుంటే ఏమీ చేయలేని చేతగాని వాడిని అమ్మా. మమ్మల్ని క్షమించు. కాని మీ తెలివితో మీరు మీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మా జీవిత సంపాదనను కాపాడారు. మీ అపారమైన అనుభవం ముందు నా డబ్బు, నా అహంకారం ఎందుకు పనికిరాకుండా పోయాయి అత్తయ్య. మీరు ఈ ఇంటికి భారంగా లేరు, రక్షక కవచంలో ఉన్నారు. పిచ్చి తల్లి, ఎందుకు ఏడుస్తావు? నేను మీకెప్పుడూ భారం కాలేదమ్మా. ఈ ఇంటికి మీ ఇద్దరూ 2 కళ్ళైతే నేను కనురెప్పలాంటిదాన్ని. కళ్ళు లోకం చూస్తాయి, కాని ఆ కంటికి చిన్న దుమ్ము పడినా కంటిని కాపాడేది, దాన్ని మూసి రక్షించేది ఆ కనురెప్పేనే తల్లి. ఆ మధ్యాహ్నం ఆ ఇంటి వరండాలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. అహంకారం పోయి ప్రేమ చిగురించింది. సుబ్బమ్మ కుర్చీలో దర్జాగా మహారాణిలా కూర్చునుంది. కాంతం ఎంతో ప్రేమగా ఒక పెద్ద అరిటాకు పరిచింది. అందులో వేడి వేడి అన్నం వడ్డించింది. పక్కన కమ్మటి ముద్దపప్పు, నెయ్యి వేసింది. ఆ తర్వాత ఒక గిన్నెలో నుంచి పచ్చడి తీసి వడ్డించింది. తినండత్తయ్య, రాత్రి ఆ దొంగ ఎంత కష్టపడి నూరాడో కాని ఈ గోంగూర పచ్చడి వాసన మాత్రం అదిరిపోయిందత్తయ్య. కడుపు నిండా తినండి. ఇంకెప్పుడు మీకు చద్దన్నం పెట్టను. మీకు ఏం కావాలంటే అది వండి పెడతాను. ఆహా, ఏముందే రుచి కాంతం. అయినా దొంగ చేతివాటం అమోఘమే. రోజు ఆ కత్తికాసిగాడు వచ్చి నా కోసం ఇలా పచ్చడి నూరి పెడితే బావుండు కదే. సుబ్బమ్మ ఆ మాట అనగానే కాంతం, ప్రకాశం ఇద్దరూ పకపక నవ్వారు. ఆ ఇల్లు ఎప్పటికీ సంతోషాలకు, ఆప్యాయతలకు నిలయంగా మారిపోయింది. నీతి: ఇంట్లో ఉండే వృద్ధులు పాతబడిపోయిన వస్తువులు కారు, వారు అనుభవాల గనులు. వారి వయస్సు శరీరాన్ని అలసిపోయేలా చేయొచ్చు, కానీ వారి తెలివితేటలు మరియు ఆప్యాయతలు కష్టకాలంలో మన కుటుంబాన్ని కాపాడే రక్షణ కవచాలాంటివి. వృద్ధులను గౌరవించడం, ఆదరించడం మన కనీస బాధ్యత.